నమస్కారం అండి. నేను రామగుప్తా, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీని. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన ఆల్ ఇండియా దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ ప్రకటించడం జరిగినది. అందులో భాగంగా మన శ్రీకాళహస్తిలో కూడా మే 20వ తేదీన బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ ఫార్మసీ మెయిన్గా మన దేశంలో దాదాపుగా 12,40,000 పైచిలకు మందుల షాపులు ఉన్నాయి. వీరందరూ ఇప్పటి నుంచే కాదు, తరతరాలుగా గ్రామ పంచాయతీ మండల టౌను సిటీ లెవెల్లో ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి అన్ని కమోడిటీస్ లాగా మందులు కాదు కాబట్టి 24 గంటల సర్వీసు, 12 గంటల సర్వీసు, ఎనీ టైం అవైలబిలిటీ ప్రతి ఒక్కరికి మనం సేవలు అందిస్తున్నాము. అదే ఈ ఫార్మసీల వల్ల ఈ 12,40,000 పై వారికి మందుల షాప్ వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ 12,40,000 మందుల దుకాణాలే కాకుండా ఇండైరెక్ట్గా ఈ వ్యవస్థ పైన 5 కోట్ల పైన ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇవన్నీ ఉద్దేశించి మా దేశవ్యాప్త నాయకులు ఈ బంద్కి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్ ప్రకటించక ముందు కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కలిసి రికమెండేషన్ చేయడం జరిగింది. విధిలేని పరిస్థితుల్లో ఈ బంద్కు వెళ్తున్నాము. ఈ బంద్ వల్ల ప్రజలకి ఇబ్బంది కలగకుండా ముందుగానే అప్రమత్తం చేయాలని ఎక్కడికక్కడ జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ త్రూ ప్రెస్ ద్వారా కానీ వేరే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీర్ఘకాలిక రోగులు ఉంటారు, వారికి రోజు వాడే మందులు ఉంటాయి. ముందుగానే ఈ బంద్ని మనం 4-5 రోజుల ముందే తెలుపుతున్నాం కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ముందుగానే వారు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. విషయము ఆ రోజు బంద్ రోజున మే 20వ తేదీన అత్యవసరంగా ఎవరికైనా మందులు కావాల్సి వస్తే మన శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ రావు గారు మరియు జనరల్ సెక్రటరీ గోపాల్ గారు వారి నెంబర్లు ఇవ్వబడతాయి. వారిని సంప్రదించవలసిందిగా మీరు కానీ పాత్రికేయులు కానీ ప్రజలు కానీ అత్యవసరమైతే ఫోన్ చేస్తే వారు ఇబ్బంది లేకుండా మీకు ఆ బంద్ రోజు మొత్తము మీకు అవైలబిలిటీలో ఉంటారని ఈ సమాచారం తెలియజేస్తున్నాను. వారి నెంబర్లు మధుసూదన్ గారి నెంబరు 9985251463, అలాగే గోపాల్ గారి నెంబరు 7893266266. ఈ అత్యవసర నెంబర్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరమణులకు నమస్కారం. మే 20వ తేదీ AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో ఈ దేశంలో గతంలో కోవిడ్ కంటే ముందు ఈ ఫార్మసీ సర్వీస్ లేదు. ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్లో మందుల విక్రయానికి ఆ రోజు భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తదనంతరం ఇప్పటి వరకు కూడా అది కొనసాగిస్తూ వస్తుంది. మేము ఆల్ ఇండియా లెవెల్లో కానీ
రాష్ట్ర లెవెల్లో కానీ మేము ఇప్పటికే మాకు సంబంధించిన అధికారులకి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే కేవలం మందులు అనేది ఒక డాక్టర్చే ప్రిస్క్రిప్ చేసిన సూచించిన తర్వాత అదేవిధంగా సరైన మందు సరైన రోగికి అనే నినాదంతో, ఎందుకంటే అనేక యాంటీబయాటిక్స్ కానీ అనేక మత్తుని కలిగించే మందులు కానీ విపరీతంగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి అనేది మా ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ డ్రగ్ రహితంగా చేయాలన్న ప్రభుత్వ నిశ్చయంతో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ టీమ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఈ రాష్ట్రంలో మత్తుకు సంబంధించిన అది అంటే మందుల రూపంలో కానీ గంజాయి రూపంలో కానీ అనేక రూపాల్లో వాటిని అరికట్టేదానికి ఈ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఈగల్ టీం ఏర్పాటు చేశారు. ఈగల్ టీం ఏర్పాటు చేసిన తర్వాత మేము అనేక రకమైన మందులని చాలా వాటిని మేము అమ్మడం మానేశాం. ఎందుకంటే వాటిలో ఉన్న సెక్షన్స్ కానీ వీటి మీద కానీ చాలా కఠినంగా ఉంటాయి. ఈవెన్ చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ కొన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే అమ్మకూడదని మాకు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన పేరు చెప్పడం లేదు కానీ ఒక ప్రధానమైన ఏజెన్సీని ఒక స్ట్రిప్ అంటే ఆ స్ట్రిప్లో 15 మాత్రలు ఉంటాయి. ఆ 15 మాత్రలు మిస్లేనియస్ అయిన దానికి 90 రోజులు సస్పెన్షన్ ఇచ్చారు. ఒక ఆల్ట్రాసెట్ అనే మందు పెయిన్ కిల్లర్ అది మిస్లేనియస్ అయినదని 15 రోజులు సస్పెన్షన్ చేశారు ఆ హోల్సేల్ షాప్ని. ఇంత కఠినంగా ఉంటున్న నిర్ణయాలని మేము పాటిస్తూ మేము రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ మేము ఆల్మోస్ట్ ఆల్ 99% దగ్గరలో ఉన్న ఏజెన్సీల దగ్గర పెద్ద పెద్ద ఏజెన్సీలు కానీ వీటి అనేది కూడా ఏదైతే లైసెన్స్ పొందిన షాప్స్ దగ్గర మేము కొంటాం. మాకు చాలా అవకాశం తక్కువ. నకిలీ మందులు కానీ వేరే అంటే అక్రమంగా వచ్చిన మందులు కానీ అమ్మడం చాలా కష్టం. ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా డ్రగ్ అధికారులకు రావడం మాకు ఆ బ్యాచ్ నెంబర్తో సహా డేట్తో సహా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మందులు మీ దగ్గర కానీ ఎవరి దగ్గర ఉంటే వాటిని రిటర్న్ చేయమని చెప్పి అలాంటి కఠిన నిర్ణయాలను మేము పాటిస్తూ మేము బిజినెస్ చేసుకుంటున్నాం. కానీ ఈ ఫార్మసీలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా పేషెంట్ నాకు బీపీ ఉన్నది, బీపీ మాత్రలు కావాలి, నాకు నిద్ర పట్టలేదు, నిద్ర మాత్రం కావాలని ఉంటే వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా అంటే నేను చేసినా పిల్లవాడు చేసినా ఇంకొకరు చేసినా ఎవరు చేసినా కానీ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ వాళ్ళే జనరేట్ చేసుకొని మందులను సరఫరా చేస్తారు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత్తుగా అలవాటు పడి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాయి, లైక్ హర్యానా, పంజాబ్. దానిని ముందుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అరికట్టాలని చెప్పి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫార్మసీ ద్వారా ఇలాంటి మందులు మత్తు కలిగించే మందులు కానీ లేదు నకిలీ మందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న 12.40 లక్షల మంది ఫార్మాసిస్టులు, కెమిస్ట్ సోదరులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాం. ఈ ఫార్మసీ వల్ల వీళ్ళందరూ దెబ్బతినే విధంగా మనుగడికి ప్రమాదం వస్తుంది. కాబట్టి అదేవిధంగా మాతో పాటు ఇండైరెక్ట్ గా దాదాపు 5 కోట్ల మంది జీవనాధారం దెబ్బతింటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా సమ్మెకి వెళ్ళాం. అనేక పర్యాల్లో అనేక విధాలుగా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కూడా మాకు సరైన సూచన కానీ హామీ కానీ రాని ఎడల మేము ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్త బంద్కు అన్ని మెడికల్ షాపులు బంద్ చేయటకు నిర్ణయించుకున్నాము. ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఫోన్లో మొబైల్స్ అన్ని వచ్చినాయి. కాబట్టి మీ ద్వారా మాది అత్యవసర సేవ కాబట్టి మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మే 20వ తేదీ కావాల్సిన బంద్ జరుగుతున్న సందర్భంగా ముందుగానే
ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ వాళ్ళందరూ తీసుకునే విధంగా మీరు చేరుస్తారని ఈ ప్రధాన ఉద్దేశము. మీరు మా మీద అంటే మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు సహకరించండి అని. అంతేగాని మేము ఏది అల్టిమేట్ జారీ చేయట్లేదు. మా బంద్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని, మా న్యాయమని కోరుతున్నాం. మీరు అనుకూలంగా అనుకుని మా మద్దతుకి ఈ సమ్మెకు మద్దతు తెలపాల్సిందిగా మీ అందరి ద్వారా, మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా ప్రతి పౌరునికి చేరాలని మేము కోరుకుంటున్నాం.